నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్రాప్ లోన్ రెన్యువల్ ప్రక్రియ వేగవంతం చేయాలి. అధికారులతో పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష. మంటప నిర్వాహకులు ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలన్న పోలీసులు. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం. పెద్దపల్లి సిరిసిల్లలో కొనసాగిన కూల్చివేతలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఘన నివాళి. విద్యార్థి జీవితంలో గురువు పాత్ర కీలకమన్న వక్తలు. ఇక వార్తల వివరాలు. రుణమాఫీ పొందిన రైతుల క్రాప్ లోన్ రెన్యువల్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో నూతన రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో కార్డు లేని వారి కుటుంబ సభ్యుల వివరాల కోసం సర్వే చేపట్టాలన్నారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో రుణమాఫీ పొందిన రైతుల క్రాప్ లోన్ రెన్యువల్, ఆయిల్ ఫామ్ సాగు అభివృద్ధి, రేషన్ కార్డు లేని వారి వివరాల సేకరణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల క్రాప్ లోన్ రెన్యువల్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. రుణమాఫీ కాని రైతుల ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్లలో వ్యక్తి పేరు, చిరునామాల మార్పులపైన వెంటనే దృష్టి పెట్టాలని ఆదేశించారు. 2024-25 ఏడాదికి గాను ఆయిల్ ఫామ్ సాగుకు నిర్ణయించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రైతులకు సాగు విధానంపై తగు సలహాలు ఇవ్వాలని సూచించారు. అనంతరం జిల్లాలోని మండల స్థాయి అధికారులతో రేషన్ కార్డులు లేని వారి కుటుంబ సభ్యుల వివరాలకు సర్వే నిర్వహించి పూర్తి జాబితాను సమర్పించాలని సూచించారు. ఈ సమీక్షలో డిఏఓ ఆదిరెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఎల్డీఎం వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో వర్ష ప్రభావితమైన ప్రాంతాలలో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మను చౌదరి, సిపి డాక్టర్ అనురాధ పర్యటించారు. భారీ వర్షాలకు స్థానిక బదుగుల చెరువు పూర్తిగా నిండి ఓవర్ఫ్లో అయి కోహెడలోని కొన్ని ఇండ్లు దెబ్బతినగా వాటిని పరిశీలించారు. వర్షాలతో దెబ్బతిన్న, కూలిపోయిన ఇండ్ల వివరాలను త్వరగా అందించాలన్నారు. ఇండ్లు పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని జేసీబీ ద్వారా తరలించాలని సూచించారు. బదుగుల చెరువు నుండి తీగలకుంటపల్లి చెరువు వరకు నాలా నిర్మాణం, రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచేందుకు నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సతీష్ పాల్గొన్నారు. నంగునూరు మండలంలో కొన్ని గ్రామాలు కావచ్చు, దాదాపు 200 mm పైన కూడా రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. దీంట్లో చాలా చోట్ల లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో వాటర్ రావటము, ఓవర్ నైట్ కొన్ని విలేజెస్, కొన్ని హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో సబ్మర్జ్ అయినాయి. దాంట్లో భాగంగానే మనము అక్కన్నపల్లిలో కూడా నంగునూరు మండలంలో ఎవరైతే సబ్మర్జ్ అయిన హౌజెస్లో ఉంటున్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసి రైతు వేదికకి టెంపరీగా షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్, అదేవిధంగా మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు కోయడాలో చూసుకున్నట్లయితే స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అది కూడా ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ అనేది హౌజెస్లోకి రావడం జరిగింది. కాబట్టి ఆ స్టామ్ వాటర్ డ్రైన్ని కూడా కొంచెము విడ్త్ పెంచడము, డెప్త్ పెంచితే మనకి ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందన్నారు. దానికి ఇమీడియట్గా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ తెప్పించి దాన్ని డెఫినెట్గా వర్క్ టేకప్ చేసే విధంగా చూస్తాము. వాటర్ మనకి అక్కడ మత్తడి నుంచి ఈ డ్రైన్ ద్వారా ఎదురుగా ఇంకొక 1 కిలోమీటర్ దాటిన తర్వాత చెరువు ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. సో అది మొత్తం కూడా కనెక్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే విధంగా వర్క్స్ టేకప్ చేస్తాము.
మనకి కాలనీ మొత్తం కూడా మనకి ఓవరాల్ శానిటేషన్ క్లీన్గా ఉంచాలి అని కన్సర్న్ గ్రామ పంచాయత్ సిబ్బందికి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో కలియ తిరిగారు. సాధారణ చిన్నపిల్లలు ప్రసూతి వార్డులను సందర్శించి అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. జ్వరాలు ప్రబలే గ్రామాలను ట్యాగ్ చేసి ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మండప నిర్వాహకులు ముస్లిం మత పెద్దలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఇరు వర్గాలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వినాయక మండపాల నిర్వాహకులు ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏసీపీ జి కృష్ణ హాజరై మాట్లాడారు. వినాయక చవితి వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. మండపానికి అనుమతి మొదలుకొని అన్ని విషయాల్లోనూ సామరస్యంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణరావుతో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. ఏ పండుగకైనా ఆటంకం జరిగినట్లే ఇక ముందు కూడా జరుగుతుందని వాళ్ళందరూ మాకు హామీ ఇవ్వడం, మేము దేనికైనా ముందు నిలబడి పనిచేస్తాం. నిమజ్జనం కావచ్చు, మిలనం కావచ్చు, ఇంకేదైనా రాబోయే పండుగలు ఏదైనా మేమందరం కలిసికట్టుగా ఉండి ముందుకు పోతాం. పెద్దపల్లికి ఉన్న పెద్ద పేరును అట్లే ఉంచుతామని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ పెద్దపల్లిని చూస్తే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అనేటువంటి నమ్మకంతో మేము కూడా ఉన్నాం. వాళ్ళందరూ కూడా అదే మాదిరిగా మాటిచ్చారు. ఎందుకంటే పెద్దపల్లి ప్రజలందరినీ మనసు పెద్ద మనసే. మీకు తెలుసు తెలియదు, ఎక్కడ లేనప్పుడు ఇక్కడ ఈ పెద్దపల్లి ఊరు ఎందుకు ఉంటుందో మీకు తెలుసు తెలియదు. పెద్దపల్లి అని కాదు, పెద్దపల్లి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గణపతి మండపాల నిర్వాహకులతో డీఎస్పీ రఘుచందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, చిన్న సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, వైస్ చైర్మన్ రామన్న, ఎస్ఐ మహేష్, మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రదేశాలలో వేడుకలు జరుపుకునేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత పోలీసు వారిపైన ఉంది. అంటే ఇది ఫ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది గూగుల్ ఫామ్ ఉంటుంది, చాలా నింపండి అలా కొన్ని. కాబట్టి ఏంటంటే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చట్టం నిషేధించిన ఏవి కూడా అనుమతించబడదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. సరైన భద్రత మధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు బహిరంగ ప్రదేశాల ఉత్సవాలు వేడుకలు జరుపుకుంటారు కాబట్టి ఆ వేడుకలు ఏంటంటే సెలబ్రేటివ్ మూడ్లో జరుపుకోండి. మేము దానికి 100 to 200% మేము పోలీస్ శాఖ తరఫున కోఆపరేట్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఈ ఉత్సవం పండుగ అనేది భక్తి శ్రద్ధతో జరుపుకోవాలి. మన కుటుంబానికి మనకు ఆనందం పిలిచాలి, అంతే తప్ప ఆనందం ప్లేస్లో విషాదం పిలిచకూడదు మా ప్రయత్నం. కాబట్టి ఇవన్నీ పాటిస్తూ మంచిగా ప్రశాంతంగా మీరు ఈ వేడుకలు దిగ్విజయంగా జయప్రదంగా జరుపుకోవాలి. పదే ప్రతిసారి మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని శ్రీకృష్ణ యాదవ సంఘం భవనంలో మండపంలోని వినాయక మండపాల నిర్వాహకులతో ఎస్ఐ గణేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల సిఐ మొగిలి మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. అన్ని విగ్రహాల నిమజ్జనం ఒకే రోజులో పూర్తి అయ్యేలా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ ఖాసిం, హరీష్ పంతులు,
మండపాల నిర్వాహకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ మెయిన్గా ఊరేగింపులలో డీజేలు పెట్టి ఆ సౌండ్లలో పోలీసుని తిరగడం, లేకుంటే పక్కోళ్ళతోటి కొట్లాడడం. 60 మందికి ఇబ్బంది ఏంటంటే అంతమంది యూతే ఉంటారు. ఇంకా కామన్ ఏంది, డ్యాన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు రాదు, రైతులు ఎవరు రాదు, అంత పిల్లలు 18, 20, 25 వీళ్ళకు. తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది ఏంటంటే ఒకసారి పోలీస్ కేసు అయితే వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వబడదు. అంటే రేపు మీరు గల్ఫ్ పోవాలి, దుబాయ్ పోవాలంటే జీవితాంతం పోలేరు ఇక ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే. రెండోది ఏదైనా జాబ్, గవర్నమెంట్ జాబ్ రాదు మీకు, కంపల్సరీ ఎన్ఓసి అడుగుతారు. మూడోది ఈ రోజులలో హైదరాబాద్ లాంటి సిటీలో ఈవెన్ వాచ్మెన్ ఉద్యోగం కావాలన్నా కూడా ఈ లోకల్ పొజిషన్లో నువ్వు మంచిగా సర్టిఫికేట్ ఇస్తామని చెప్తారు. ఇంకా వాటికి కూడా 60 మంది అనర్హులు. మళ్ళీ లాస్ట్ మీరు అల్టిమేట్గా ఊళ్ళో ఆటో నడుపుకోవడమా, వ్యవసాయం చేసుకోవడమా, ఊళ్ళో పనులు చేసుకోవాలి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పట్టణ శివార్లోని బందంపల్లి చెరువు వద్ద అనుమతులు లేకుండా నిర్మించిన పలు నిర్మాణాలతో పాటు అక్రమంగా వెలిసిన లేఅవుట్ లేని వెంచర్ల హద్దురాలను తొలగించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు పెద్దపల్లి ఆర్డీఓ, ల్యాండ్ సర్వేయర్, జిల్లా ఇరిగేషన్ అధికారులతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. అనుమతి లేని కట్టడాలుగా పేర్కొనబడిన కొన్ని ఇండ్లతో పాటు వెంచర్ల హద్దురాలను జేసీబీలతో తొలగించి నిర్మాణాలను కూల్చివేశారు. బందంపల్లి చెరువును ఎఫ్టీఎల్ బఫర్ జోన్గా గుర్తించి అందులో ఉన్న 2 రేకుల షెడ్లు అక్రమ వెంచర్ను తొలగించారు. నేను ఎప్పుడో 22 సంవత్సరాలు 23 సంవత్సరాల కింద కొనుక్కున్న భూమి అప్పటి నుంచి అనుభవించుకుంటూ వస్తున్నాం. మేము ఎంజాయ్ చేస్తున్నాం ల్యాండ్ మీద, కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయలే. వాస్తవానికి అయితే మేము బఫర్ జోన్లో లేము. రియల్గా డీపను విలేజ్ మ్యాప్ తీసుకొచ్చి చెరువును కొలిసిన తర్వాత దాన్ని బఫర్ జోన్గా నిర్ణయిస్తే మేము నష్టపోయేటోళ్ళం నష్టపోకుండా ఉంటాము. ప్రస్తుతం వీళ్ళు చేసే పని ఏంటంటే ఇంటెల్ పొజిషన్, అంటే ఇప్పుడున్న ప్రస్తుత పొజిషన్లో ఏమున్నదా చూసి దానికి బఫర్ జోన్ అని నిర్ణయిస్తారు. ఈ నిర్ణయించడం చాలా అన్యాయము. బఫర్ జోన్ రాంగ్ పికింగ్ చేస్తున్నారు. ఈ రాంగ్ పికింగ్ మీద కలెక్టర్ గారు కానీ, ప్రభుత్వ సంబంధించిన అధికారులు కానీ విచారణ చేసి వీళ్లకు ఏ రకంగా బఫర్ జోన్ నిర్ణయించాలో సూచించి ప్రజలకు నష్టం జరగకుండా వాళ్ళ భూములు, వాళ్ళ ఆస్తులు అనుకొని బ్రతుకుతూ ఉంటే సడన్ వచ్చి ఎటువంటి రికార్డు లేకుండా వచ్చి డైరెక్ట్ ఇది బఫర్ జోన్, ఇది ఎఫ్టీఎల్ అని నిర్ణయించడం అన్యాయం. ఈ అన్యాయానికి కలెక్టరే దీనికి సమాధానం చెప్పాలి. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్కు సంబంధించిన బిల్డింగ్ సెల్లార్ను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గోపాల్ నగర్లో వైస్ చైర్మన్ తన బిల్డింగ్లో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్తో పాటు పలు నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ పక్కింటి యజమానితో పాటు మరో స్థానికుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారిరువురు వేరువేరుగా హైకోర్టును ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలు తొలగించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కమిషనర్ మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు యజమానికి నోటీసులు ఇచ్చామని, అతని నుండి సరైన సమాధానం రాకపోవడంతో చట్ట ప్రకారం నిర్మాణాలు కూల్చివేసినట్టు తెలిపారు. సెల్లార్ పోర్షన్, స్ట్రీట్ పోర్షన్లో కమర్షియల్ యాక్టివిటీ అంటే షెటర్స్ పెట్టుకుని గోడౌన్స్ నిర్వహించడానికి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కూడా హైకోర్టులో కూడా ఈ కేసు విషయంలో మనము మన స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా మనం సమ్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడం జరిగింది దాని మీద. సో కోర్టు ఆర్డర్స్ ఏముందంటే మనకు ఇమీడియట్గా దానిపైన మీరు యాక్షన్ తీసుకొని మాకు దాని ఇంటిమేషన్ ఇవ్వండి, 3 weeks టైం ఇవ్వండి. గతంలో కూడా మనం ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకు మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇస్తే మనకు రిప్లై రానుందా మళ్ళీ మనం స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి మనం ఫర్దర్గా యాజ్ పర్ లా మనము ఆ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న సెల్లార్ పోర్షన్లో పార్కింగ్ యూజ్ తీసుకోవడానికి, యాక్చువల్గా పార్కింగ్ కోసం తీసుకున్నటువంటి పర్మిషన్ కాబట్టి పార్కింగ్ కోసం యూజ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ పోర్షన్ని మనము దీని ద్వారా సత్వరమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఉదయం 11 గంటల టైంలో ఏదో తూతు మంత్రంగా కోర్టు ఆర్డర్ ఉన్నది కూలగొట్టాలి అనిపించాలన్న ఉద్దేశం కొద్దీ మెట్లు కూలగొట్టి వచ్చిండు తప్ప ఈ మున్సిపల్ వైస్ చైర్మన్కు సంబంధించిన కూల్చివేతలు కోర్టు ఆర్డర్ ప్రకారం చేయకుండా కోర్టు ఆర్డర్ ప్రకారం సెల్లార్ క్లియర్ చేయాలి, ఖాళీ మెట్లు కూలగొట్టిండు, లాట్రిన్ బాత్రూమ్ తీసేయాలి, రోడ్డు పైన ఉన్న జనరేటర్ తీసేసి పూర్తి స్థాయిగా పార్కింగ్ అనుకూలంగా చేయవలసి ఉన్నది. కానీ ఏదో తూతు మంత్రంగా వైస్ చైర్మన్ది కాబట్టి కూలగొట్టిన మమ అనిపించిండు. ఇది 24 గంటల లోపల పూర్తి చేయకపోతే మళ్ళీ మేము నిరసన కార్యక్రమాలు చేపడతాము పెద్ద ఎత్తున. అలాగే కమిషనర్ పైన మళ్ళీ అప్పీల్కు కోర్టుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం.
వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఇటీవల కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్గా ఎన్నిక కాగా ఆయనను మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తిరుపతి రెడ్డి కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కావడం సంతోషకరమని రెడ్డి సంఘం సభ్యులు కొనియాడారు. ఈ సందర్భంగా కేడీసీసీబీ డైరెక్టర్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా తమ కుటుంబం ప్రజాసేవకు అంకితమైందన్నారు. రైతులు ప్రజలతో తమకు విడదీయలేని సంబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గుడిసె మనోజ్ కుమార్, కార్యదర్శి తుమ్మల ప్రవీణ్, వేములవాడ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గుడిసె సదానందం, సంఘం సభ్యులు గుడిసె మనోజ్ కుమార్, గుడిసె అనిల్ కుమార్, పురుషోత్తం, మహేందర్, మెట్ట ఆనంద్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 70కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్టు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు మలేరియా కేసులు నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వైరస్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వైరల్ ఫీవర్స్తో ప్రజలు భయభ్రాంతులకు గురై ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకూడదని సూచించారు. టెస్టుల పేరుతో నిర్వాహకులు డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటి వరకు 70కి పైగా డెంగ్యూ, 2 చికెన్ గున్యా కేసులు నమోదైనట్టు వివరించారు. వ్యాధుల కాలం కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సుస్మిత, వైద్యులు గౌతమ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మేము విజిట్ చేసి వాళ్ళని హెచ్చరిస్తున్నాము. డబ్బులు కూడా ప్రాపర్గా ఏదైతే తారీఫ్ బోర్డులో ఉందో దాని ప్రకారమే తీసుకోవాలని, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్తున్నాము. మన జిల్లాలో తీసుకుంటే ఇప్పటివరకు మనకు 70 పైగా డెంగ్యూ జ్వరాలు నమోదయ్యాయి. మలేరియా మన జిల్లాలో లేవు. చికెన్ గున్యా 1-2 నమోదయ్యాయి. మేము ప్రతిదాన్ని కూడా ఇక్కడ మనం కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా మన టీ డయాగ్నోస్టిక్ హబ్లో చేస్తున్నాము. కూరగాయలను కూడా మనం కొనుక్కొని వచ్చినప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కొని కోసి వండుకొని తినండి. తాజా పదార్థాలనే తినండి. నిన్నటి పదార్థాలను తినకండి. మన ఆహార పదార్థాల మీద కూడా ఎప్పటికప్పుడు మూతలు పెట్టుకోండి. ఇంట్లో ఈగలు పెరగకుండా చూసుకోండి. ముఖ్యంగా డెంగ్యూ దోమలు పైడుపూడ కుడతాయి కనుక మనం బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ షర్ట్లు, ప్యాంట్లు కానీ మొత్తం శరీరాన్ని కవర్ అయ్యేటట్టు బట్టలు వేసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. సపోజ్ ఏమైనా లక్షణాలు కనిపించినా కూడా మీరు భయపడొద్దు. దగ్గర ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి. పరీక్షలు చేస్తారు, మందులు ఇస్తారు. దయచేసి ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించకండి. ఇస్తే మీకు ప్రాబ్లం అయింది, వాళ్ళు డబ్బులు గుంజుతారు, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామ పరిధిలోని బీరప్ప తండా, కోకియా నాయకు తండాలో ఫీవర్ సర్వే నిర్వహించారు. అధికారులు ఇంటింటికి తిరుగుతూ సర్వే చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. పరిసరాల శుభ్రతపై పలువురికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేహెచ్పి చైతన్య, ఏఎన్ఎం సుజాత, కీర్తి, పంచాయతీ కార్యదర్శి రణధీర్, బ్రీడింగ్ చెక్కర్స్ గోవర్ధన్, ఆశా సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై 173 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 17న 2వ విడత ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అధికారులే ఇంటింటికి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్, నాయకులు నూగిళ్ల మల్లయ్య, ఎడెల్లి శంకర్, బూతగడ్డ సంపత్, మస్రత్, ఈర్ల స్వరూప, కొమ్ము శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో, ఎవరైతే గుడిసెలలో ఉన్నారో, ఎవరైతే ఇళ్ళ మీద కవర్ లేకుండా ఉన్నారో, ఎవరైతే అసలే ఇల్లు లేని ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. చేసే క్రమంలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో దళిత బంధు పేరు చెప్పి ఊరికి ఒకటి వస్తే 10 మంది దగ్గర డబ్బులు వస్తాయి. ఇళ్ళని 10 ఏళ్ళ తర్వాత చల్లగా సాగుతామని చెప్పి ఏమనంటే ఇల్లు ఇస్తాం, ఏదో దరఖాస్తు పెట్టుకున్నాం. పాపం మా మహిళా సోదరి మనందరూ తిరిగి ఆ ఆన్లైన్కు, బస్ కిరాయిలకు, దానికి దీనికి 2000 వస్తున్నాం. మరి ఇల్లు వచ్చిందా? ఇంతలో చెప్పిన కోరిక అదైపోయింది.
సినిమా కోడి కదా ఆ ఇల్లు అనేది అలాగే లేదు. ఇవాళ నేను మాట ఇస్తున్నా మీకు, ఇల్లు లేని ప్రతి పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు విద్యా సంస్థల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిన పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యారంగానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను అధ్యాపకులు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 42 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దిన గురువులను సన్మానించడం సంతోషకరమన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. బడుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి వి హనుమంతు, ఏసీజీఈ ఎం రామరెడ్డి, సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని విశ్వభారత్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ ఆర్సీ రావు ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలని డాక్టర్, సాఫ్ట్వేర్లుగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. తమ బాల్యాన్ని విద్యార్థులకు వివరించారు. చివరికి ఆ సరస్వతే ఈరోజు నా ఈ స్థాయికి, ఈ అత్యున్నతమైనటువంటి స్థితికి నాకు కారణభూతమైందంటే నా పూర్వీకుల యొక్క జన్మ సుకృతమే నాకు ఈ స్థాయి అనేటువంటిది నేను గర్వపడుతున్నా. ఆ సరస్వతే మిగిలింది కాబట్టి ఆ సరస్వతే నాకు ఈరోజు ఈ స్థాయికి చూపించింది. అదే విగ్రహం ఈరోజు నా ఇంట్లో ఉంది అంటే ఈ స్థితిని నా తాతల ముత్తాతలే నాకు నిర్ణయించారు అనేటువంటి ఒక భావన నాలో ఉంది. అందుకొరకే ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎట్లాంటి ఒడిదొడుకులున్నా తట్టుకొని నిలబడి ఈ స్థాయికి మళ్ళీ తిరిగి వచ్చిన అంటే మా ఇంటి వారి ఆశీస్సులే నాకు ఎల్లప్పుడూ ఉంటాయనేటువంటి భావిస్తున్నా. కాబట్టి ఈ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి ఉపాధ్యాయ దినోత్సవం తెలుపుతూ ఇది ఒక సాహసోపేతమైనటువంటి వృత్తి కాబట్టి సమాజ సేవ చేయాలి, సమాజాన్ని అభివృద్ధి చేయాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, దీకొండ భూమేష్ కుమార్తో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు దేవేందర్రావు, ప్రైమరీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞానేశ్వర్, పూర్వ విద్యార్థులు కవ్వంపల్లి దుర్గయ్య, గుడుగుల మహేందర్, అమ్ముల శ్రీనివాస్, రమేష్, చంద్రయ్య, తాటిపల్లి సతీష్ బాబు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం జిల్లా పరిషత్ బాలుర బాలికల ప్రభుత్వ పాఠశాలలో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని గురుపూజ దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులకు క్విజ్ వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులు పాటలు, నృత్యాలతో అలరించారు. పాఠశాల అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అంబటి రవీందర్, జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజిరెడ్డితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. గురు పూజోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులు తమకు పాఠాలు చెప్పినటువంటి గురువులకు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుమతి ఇవ్వండి అని అడిగిన మేరకు వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. వారు తమకు బోధన చేసినటువంటి గురువుల యొక్క సేవలను వాళ్ళు గుర్తు చేసుకుంటూ మీ యొక్క బోధన మాకు అవసరమని, మీరు చెప్పినటువంటి మార్గంలో మేము నడుచుకుంటామని ఈరోజు విద్యార్థులు తెలియజేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపక బృందాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లావణ్య, మాధవి, సుధాకర్, సౌమ్య, ఝాన్సీ, రాణి, అరుణ, తిరుపతి పాల్గొన్నారు. రుద్రవరం పాఠశాలలో టీచర్స్ డే వేడుకలు విద్యార్థులచే ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ లావణ్య గారు రావడం జరిగింది, ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో 23rd నాడు నేషనల్ సైన్స్ డే సందర్భంగా స్పేస్ డే సందర్భంగా నిర్వహించినటువంటి ప్రోగ్రాం లోపల విశేష ఇవన్నీ విశేష కృషి ప్రదర్శించినటువంటి అందరికీ బహుమతులు అందజేయడం జరిగింది. ఇది భారతీయ ఎయిర్టెల్ వారి సహకారంతో జరిగిందని మేము సంతోషంగా తెలియజేస్తున్నాం. భారతీ ఫౌండేషన్ వారిచే ఈ కార్యక్రమం జరిగింది. వారికి కూడా వాట్సాప్లో ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి ప్రభుత్వ యూపీఎస్ పాఠశాలలో యాదవ సంఘం మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాలలోని అధ్యాపకులను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాయమ్మపల్లి కార్యదర్శి శ్రీను యాదవ్, కారోబార్ కుమారస్వామి, మల్లయ్యతో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. మా పూర్వ పాఠశాల అయినటువంటి ఈ పాఠశాలలో ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయులకు శాల్వాలతో సన్మానించుకోవడం జరిగినది. గౌరవ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడులోని తీర్థానిలో మధ్యతరగతి కుటుంబంలో 5 సెప్టెంబర్ 1988లో జన్మించడం జరిగింది. ఆయన మద్రాసులోని క్రిస్టియన్స్ కళాశాలలో తత్వశాస్త్రం చదువుకోవడం జరిగింది. ఆయన 1952 నుండి 1962 వరకు భారతదేశ ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా 1962 నుండి 1967 వరకు భారతదేశ 2వ రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం జరిగినది. అదేవిధంగా ఆయనకు 1969లో రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు అధ్యాపకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ రాకేష్ గౌడ్, టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు, నాయకులు రాజేందర్, రాజశేఖర్, నరేష్ పాల్గొన్నారు. గురువునైనటువంటి బాలగంగాధర్ తిలక్ని అక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులు అడిగితే బాలగంగాధర్ తిలక్ ఏం చెప్తాడంటే, నాకు ప్రధానమంత్రి అవసరం లేదు, నాకు విద్యాశాఖ మంత్రి అవసరం లేదు, నాకు న్యాయశాఖ మంత్రి అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు, వాళ్ళందరినీ తయారు చేసేటువంటి గొప్ప వృత్తిలో నేనున్నా కాబట్టి నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, ఆ వృత్తే నాకు గొప్ప అని అక్కడ సమాధానం ఇచ్చినటువంటి చరిత్ర ఉంటుంది. ఖమ్మంలో తమ పార్టీ నేతలతోనే దాడి చేయించుకొని ఆ నిందను బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై వేస్తున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 8 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పార్టీపై గానీ నాయకులపై
ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు. ముందుగా రైతు వేదికలో మండల వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మెడికల్ క్యాంపులో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం నంది రిజర్వాయర్ పక్కనే నిర్మాణం అవుతున్న గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అసమ్మతి నాయకులే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఆరోపించారు. మరి 8 నెలలకి మేము ఎవరైనా కొన్ని ఇబ్బంది పెట్టినామా? ఎవరి మీద ఏ గ్రామాల కానీ ఏ నియోజకవర్గాలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి మీద దాడులు చేయించినామా? మేము వాళ్ళే రాళ్ళు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే అసమ్మతి నాయకులు రాళ్ళు వాళ్ళే విసిరించుకుంటారా? మళ్ళీ ఆ నెపం మొత్తం మన ప్రభుత్వం మీద అపవాదం చేస్తుండ్రు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత పెద్ద వరదలతోని ఖమ్మం జిల్లా, సూర్యాపేట, కోదాడ ఆ ప్రాంతం అంతా అల్లాడిపోయి వరదలలో ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉంటే రాజకీయ పార్టీలు ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళందరూ కూడా ప్రజలకు అండగా ఉండే నిర్ణయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పోయి రాజకీయం చేసినటువంటి దుస్థితి ఇలా హరీష్ రావుకు, కేటీఆర్కు మొన్నటిదాకా నేనే మంత్రి నేనే రాజు ఉన్నటువంటి ఈశ్వర్ కూడా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అయ్యా ఇవి పక్క పెట్టండి. మనం ప్రజలకు ఇలా కష్టాలు ప్రజలు ఉన్నప్పుడు, ఆ జిల్లాలో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్న విషయాన్ని సూచనలు ఉంటే సూచన ప్రతిపక్ష పార్టీగా ఇవ్వండి తప్ప. కానీ వాళ్ళు ఎవరో దాడి చేసిండు, వీళ్ళు ఎవరో దాడి చేసిండు, రోడ్డు పోతే ఎవరేమన్నా కూడా దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత అంటే దానికి ఎవరేం చేస్తారు? కష్టాల లోపల అండగా ఉండే విధంగా పరిపాలన చేస్తాం. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వంతెనను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పార్టీ శ్రేణులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్ద కాలం పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైందన్నారు. కేవలం 2 రైతులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం కావడం వల్లే వంతెన అందుబాటులోకి రాలేదన్నారు. పెద్ద మనసుతో వంతెన ప్రారంభానికి సహకరించిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చి ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో అంకితం చేస్తానని చెప్పి నేను వీళ్ళందరికీ మాటిస్తూ, నేను గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి హామీని కూడా నేను ఏ గ్రామంలో ఏ హామీ ఇచ్చినా వాటన్నిటిని కూడా కూర్చో తప్పకుండా నిలబెట్టుకుంటానని చెప్పి ఇలా నా జీవితాంతం నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే నాకు రాజకీయ జన్మనిచ్చింది చొప్పదండి నియోజకవర్గ ప్రజలు. నా చివరి వరకు, నా గంటల్లో చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తారని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, ఇలా నిజంగా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ప్రయాణికులకు పెద్ద ఇబ్బందికి చింతిస్తున్నా భవిష్యత్తులో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ఇలా చాలా మంది మీడియా మిత్రులు కూడా ఆదివాసీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సిరిసిల్లలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు బర్గం వెంకటలక్ష్మి మాట్లాడారు. హైదరాబాద్లో గత నెల 31న జరిగిన అత్యాచార ఘటనపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, నేరస్తుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు పండుగ మాధవి, బవిత, చొప్పదండి శ్రీనివాస్, గాజుల సదానందం, మ్యాన రాంప్రసాద్, కోడం శ్రీనివాస్, గాజుల వేణు పాల్గొన్నారు. మన ప్రభుత్వానికంటే ఎట్లాగూ ఒక వర్గం అంటే ఎప్పుడు ఇంకా మన విపరీతమైన ప్రేమనే కానీ ఈరోజు జరిగిన మహిళలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎవరికి నోరొస్తలేదు. ఓవైసీ బ్రదర్స్ చెప్పుచేర్లలో పనిచేస్తున్న గవర్నమెంట్ మేము ఏమనాలో అర్థం అవట్లేదు. ఆగస్టు 31వ తేదీ నుండి ఆమె తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు జరిగిన సంఘటనకు నిరసనగా నిన్న బంధించినప్పటికీ వారు ఆ వర్గం ప్రజలు మొత్తము విపరీతమైన దాడులు చేస్తూ అల్లకల్లోలానికి తెరలేపినారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఎవరి కొరకు పనిచేస్తున్నట్టు? అన్ని వర్గాల మహిళలే ఈ సోదరులు లాంటి వారు రేవంత్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. ఆమెకు జరిగిన ఈ సిగ్గు అయిన సంఘటనకు ఏం సమాధానం చెప్తావో నువ్వు వెంబడే స్పందించాలి. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాను, ఇది వరకు ఎటువంటి స్పందన రాలేదు. వాళ్ళు మరి అంటే ట్విట్టర్లలో ఎక్స్లో స్పందిస్తారు, మరి చేతులు చచ్చిపడిపోయినాయా? వేళ్ళు పనిచేస్తలేవా? ఏడా స్పందిస్తలేరు, నోరు పనిచేస్తలేదు ఎవరికి.
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇల్లంతకుంట, శ్రీరాములపల్లి, కనగర్తి, లక్ష్మీమాజిపల్లి, మల్యాల, సిరిసేడు గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరెపల్లి గ్రామంలో రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించారు. జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ కాని రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. రైతు వివరాల నమోదు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని డిఏఓ భాగ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. అనంతరం పలు ఎరువులు షాపులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏడీఎస్ సునీత, ఏవో రజిత, ఏఈఓలు పాల్గొన్నారు. సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉండడం వలన ఎవరికైతే రైతు రుణమాఫీ జరగలేదో అటువంటి వారిని అందరినీ మొబిలైజ్ చేసి మనం విలేజ్ వైజ్గా క్యాంప్స్ కండక్ట్ చేసి మన ఏఓ గారు లాగిన్లో అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా 29 ఆగస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేసాము. మనకి ఈ వీకెండ్ కల్లా కూడా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు కూడా మనం 450 మందిది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సుమారుగా 42% వరకు నిన్నటి వరకు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలోని మోడల్ క్లస్టర్ స్కూల్ ఆవరణ నిండుకుండలా మారింది. దీంతో విద్యార్థులు స్కూలుకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. 3 నెలల నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కడి చెత్త అక్కడే, ఎక్కడి నీరు అక్కడే నీరు నిల్వగా ఉండడంతో పిల్లలకు డెంగ్యూ, మలేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వేములవాడ పట్టణ రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న సుమారు 20 ఆవులు, కోడె డెక్కలు వెటర్నరీ డాక్టర్ అభిలాష్ ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు. ఇటీవల సిద్దిపేట జిల్లా నుండి బదిలీపై వేములవాడ వచ్చిన వెటర్నరీ డాక్టర్ అభిలాష్ మర్యాదపూర్వకంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కలిశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆవులు, కోడెల డెక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్, టౌన్ సిఐ వీరప్రసాద్, అజయ్, శ్రీనివాస్, శ్రీధర్ పాల్గొన్నారు. మన ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు మన గుడి పరిసరాల్లో తిరుగుతున్నటువంటి ఈ గెక్కలు పెరిగి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కోడెలన్నింటినీ దాదాపు 2-3 రోజుల నుంచి తీసుకొని మన గోశాలకు తరలించడం జరిగింది. ఈరోజు ఆ పెరిగిన గెక్కల్ని మనం ఈరోజు కటింగ్ చేసుకుంటున్నాం. మళ్ళీ అవి నార్మల్గా నడిచే పరిస్థితులు వస్తాయి. అది దాంతో సహా ఇప్పుడు వేములాడ ప్రజలు గోమాత మా రాజన్న ఆశీస్సులతో గోమాతలు జాదుడు ఆనవాయితీ అయిపోయింది. అది సాదుకున్నందుకు వాటిని దెక్కలు తీయడం కానీ వాటిని సాధనం కానీ దగ్గర కట్టేసుకొని చేసుకోవాలి. ఇలా దెక్కలు చూసి మా అవి నడవరాకపోవడం వలన మా ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు దృష్టికి వెళ్ళగానే ఆయన 10 రోజుల సంది 8-10 రోజుల సంది అవిటి మీదనే దృష్టి పెట్టి ఖచ్చితంగా తొందరగా చేయాలని వెటర్నరీ డాక్టర్కు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా పాలక వర్గము అందరం కలిసి మా ఇప్పుడు డాక్టర్ బృందము అందరూ ఈ 3 రోజుల సంది వాటిని ఎంకలాడకి వచ్చి ఒక 15 ఆవుల దాకా ఇప్పటికి ఈ గోశాలలో ఉంచి ఈరోజు ఆ దెక్కలు కట్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యాదవ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వినాయకుడి వద్ద కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఊరేగింపుగా వెళ్లి వినాయకుడిని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. విఘ్నేశ్వరుడి దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 26వ వార్డు పరిధిలో గల విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత్సవంలో భాగంగా 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో గణేష్ ప్రతిభను ఎక్కడైతే ఇక్కడ తిప్పాపూర్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుండి నేటి సాయంత్రం ఏదైతే వినాయకుని పెట్టే స్థలం ఉందో అక్కడికి తరలించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లకు
నుండి వినాయక మండపం వద్దకు మరి ఊరేగింపుగా మరి వినాయక తీసుకున్న సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ యాదవ్ యూత్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి స్వామివారు ఈ ప్రాంతంలో పాడి పంట మరి అన్నీ సుభిక్షంగా ఉండాలని చెప్పి వారి యొక్క కృప ఉండాలని చెప్పి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.